హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓవెన్లో బెండకాయ ఫ్రై ఎట్లా చేయాలో చూద్దామండి. బెండకాయలు కట్ చేసుకొని వాడు ఓవెన్లో ఇచ్చిన ప్లేట్లోని బెండకాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు, పసుపు, సాల్టు, సరిపడా సాల్ట్, తాలింపు దినుసులన్నీ బద్దమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలా ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఆయిల్ కొద్దిగా పడుతుందన్నమాట. ఓవెన్ కదా, తక్కువగా ఆయిల్ వేసుకోమంటున్నారని అందుకని మనం ఎక్కువగా పొయ్యి దగ్గర అట్లాగా చిన్న మంట పెట్టి తిప్పే బదులు కొద్దిగా ఈజీ మెథడు మనం ఓవెన్లో పెట్టాము, టైం పెట్టేసుకున్నాం, టైం అయ్యాక చూసుకుంటామండి. ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి కరివేపాకు కూడా వేసి ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ పడుతుందన్నమాట. ఇప్పుడు తాలింపుకి వేరే ఆయిల్ పెట్టి కూడా ఏమి ఉండదు. ఓవెన్లోని వాళ్ళు ఇచ్చిన స్టాండ్ ఉంటుంది కదా, దాని మీద పెడితే బాగుంటుందన్నమాట. పెట్టేసి మ్యాక్సిమం 20 మినిట్స్ పడుతుందండి. ఫస్ట్ 10 మినిట్స్ పెట్టాక మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటాము. అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. మరీ ఎక్కువ టైం పెట్టేశారంటే డ్రై అయిపోతాయి అనమాట. దాన్ని బట్టి నెక్స్ట్ టైం మనకు చాలా ఈజీ అయిపోద్ది. నేను ఎక్కువ వెల్లుల్లిపాయలు వాడతాను కాబట్టి 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మళ్ళీ 5 మినిట్స్ పెట్టాను అనమాట. అంటే ఎంత టైం పడుతుందా అని. మ్యాక్సిమం 20 పట్టింది అనుకోండి. మళ్ళీ తిప్పాను. మళ్ళీ బయటికి తీసి మనం కావలసిన కారం అది వేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని కారం, ఎండుమిరపకాయలు, జీలకర్ర గ్రైండర్ ఆడింది వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆడుకోవచ్చు. ఆ కారం చాలా ఫ్రైలకి చాలా బాగుంటుంది అన్నమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, లాస్ట్లో నలిగాక వెల్లుల్లిపాయలు తిప్పుకోవాలి. అది ఎక్కువ టైం పెట్టామనుకోండి, 15 మినిట్స్ తర్వాత 3 మినిట్స్ చూసుకోవాలి. మరి ఎక్కువ అయిపోతే అదొక డ్రై అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తే నెక్స్ట్ టైం మనకు బాగా వచ్చేస్తుందండి, ఈజీగా అవుద్ది అండి.